ప్రతి ఇంటికి నీళ్లు అందించడమే ప్రభుత్వ లక్ష్యం. మిషన్ భగీరథ అవగాహన సదస్సులో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే గద్వాల నియోజకవర్గంలోని గట్టు మండలం ప్రజాప్రతినిధులకు, సర్పంచులకు, పంచాయతీ కార్యదర్శులకు మిషన్ భగీరథ కార్యక్రమంపై అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి పాల్గొని మిషన్ భగీరథ ఆవరణంలోని హరితహారంలో భాగంగా ఎమ్మెల్యేలు మొక్కలు నాటడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రతిష్టాత్మకంగా రాష్ట్ర వ్యాప్తంగా మిషన్ భగీరథ ద్వారా ప్రతి ఇంటికి వచ్చే విధంగా కృషి చేయడం జరుగుతుంది. గ్రామ సర్పంచి, కార్యదర్శి బాధ్యత తీసుకొని గ్రామంలోని మిషన్ భగీరథ ద్వారా వచ్చే నీళ్లు ప్రతి ఒక్కరికి ఈ విధంగా వారంలో 2 సార్లు ట్యాంకర్ను శుభ్రం చేసి పరిశుభ్రమైన నీరును అందించే ప్రతి ఇంటికి వచ్చే విధంగా కృషి చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మిషన్ భగీరథ అధికారి కృపాకర్ రెడ్డి, ఎంపీపీలు తిరుమల రెడ్డి, విజయ్ కుమార్, జెడ్పీటీసీలు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ మిషన్ భగీరథ అనేది గౌరవ ముఖ్యమంత్రి గారు మానస పుత్రిక. అంటే ప్రపంచ భూమండలం ఎంత ఉందో 3 చుట్లు తిరిగే విధంగా పైప్ లైన్ వేయడం జరిగింది. అంటే ఈరోజు 70 ఆల్మోస్ట్ 700 కోట్లతోన ఈ జోగులాంబ జిల్లా ప్రతి ఇంటికి నీరు ఇవ్వాలనే ఉద్దేశంతోన ఈరోజు ఈ బ్రహ్మాండమైన కార్యక్రమం స్టార్ట్ చేయడం జరిగింది. మనం దానికి 100% సక్సెస్ అయిన కాన్స్టిట్యున్సీ జిల్లా ఏది ఉందంటే ఒక జోగులాంబ జిల్లా మొదటి వరుసలో వస్తుంది. మన సర్పంచులకు ఉండే వాళ్ళ సర్పంచులు ఈ నీళ్లు డిమ్మవుతున్నామని చెప్తున్నారు, కానీ మనం ఆ నీళ్లు వేస్ట్గా పోవడానికి మనం ఏ చర్యలు చేసుకున్నామనేది కూడా మీరు ఒకసారి ఆలోచించాలి. ఎందుకంటే మనకి బాధ్యత ఉంది. మన నీళ్లుని ప్రతి ఇంటికి ఇచ్చే బాధ్యత మన మీద ఏదో ప్రభుత్వం పెట్టింది. గ్రామాల్లో ఏ ఇంటికి రాకుండా కూడా ఆ ఇంట్లో నీళ్ళు ఇచ్చే పద్ధతి మనకి ఉంది. అలా ఖచ్చితంగా మీరందరూ కూడా ఆ నీళ్లు ఇచ్చే విధానంలో కొంత ఇబ్బందులు కలిగినప్పుడు దాన్ని మనం సొంతంగా ఎవరో వచ్చి చేస్తారు, డిపార్ట్మెంట్ వచ్చి చేయాలా అనేది ఒక పక్కకు పెట్టి మనమే సొంతంగా అలా చేసుకునే బాధ్యత మన మీద ఉంది. ఈరోజు కర్ణాటక వస్తే మీరు చూస్తే మన దగ్గర లైట్ ఉంటుంది, కర్ణాటకలో నీళ్లు. మళ్ళీ ఇదే పక్కల బార్డర్లో పోతే వాళ్ళకి తాగనీకి కూడా నీళ్లు. అంటే ఇన్ని రకాలుగా తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి గౌరవ ముఖ్యమంత్రి గారి చేతుల మీద ఇంత అభివృద్ధి చేస్తున్నాం. వాళ్ళ చేస్తున్నాడు, వారికి కూడా మనం అందరం కూడా సహకరించి ఈరోజు ప్రభుత్వ పథకాల్లో కూడా మనము భాగస్వామ్యమై ప్రభుత్వ పథకాలు ఏ వచ్చినా కూడా మనం అందరూ కూడా మన బాధ్యతగా నిర్వహిస్తూ ప్రజలకు అందుబాటులో విధంగా, ప్రజలకి ప్రతి ఒక్కరు కూడా అందుబాటులో వచ్చే విధంగా ప్రయత్నం చేయాలని వాళ్ళ ముఖ్యంగా సర్పంచులకు, సెక్రటరీలకు, వాళ్ళ ఎంపీటీసీ సభ్యులను కోరుకుంటున్నాను. ఖచ్చితంగా భగీరథ పథకాన్ని ప్రజలకు ఎటువంటి అపోహలు లేకుండా మీరందరూ కూడా ఈ కార్యక్రమాన్ని ఎందుకు పెట్టినాం అంటే మీకు అపోహ కలుగుతుంది. గ్రామాల్లో ఒక దురద వస్తుందని, కడుపు నొప్పి వస్తుందని చెప్పడం జరుగుతుంది. వాళ్ళు అటువంటి పరిస్థితి మీరు చూసినారు కదా. ఇక్కడ ఎటువంటి చిన్న ఇబ్బంది లేకుండా కూడా వాళ్ళు ఇంత పెద్ద ఎత్తున ఫిల్టర్ చేసి మీకు స్వచ్ఛమైన నీళ్లు అందిస్తున్న బాధ్యత ఈరోజు టీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టింది. వాళ్ళ మా బాధ్యతను మనం కూడా వాళ్ళకి సహకరించి ప్రజలకు అవగాహన చేసే విధంగా మీరు కూడా చెప్పాలని కోరుకుంటూ మరొకసారి ఇక్కడ వచ్చేసిన సర్పంచులకు, సెక్రటరీలకి, వాళ్ళ వాటర్ మ్యాన్ సమస్య గురించి వాళ్ళ ఈఎన్సీ గారు మాట్లాడడం జరుగుతుంది.